హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే సండే కదా, సండే స్పెషల్ మాట. ఈరోజైతే పూరి చేశాను, తర్వాత అయితే చికెన్ కర్రీ, బిర్యానీ చేసిన మాట అండి. ఇవైతే సండే ఎప్పుడన్నా మనం ఏం చేస్తామో మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా టైంకి లేచి క్యారేజ్ పెట్టాలి తప్పేసి తప్పకుండా లెగిస్తాం. కానీ ఇంకా సండే అయితే మీరైతే ఏం చేస్తారో తెలియదు కానీ నేనైతే ఇలాగే చేస్తాను. సండే అయితే కనుక 5:30కి 6కి అయితే అలారం ఉంటుంది. ఆ 6:30 వరకు అది మోగుతూనే ఉంటుంది అన్నమాట. కానీ నేను దాన్ని పక్కన పెట్టి కొంచెంసేపు పడుకుందాం అని చెప్పేసి అలా 8 అయిపోతుంది. టైం అయితే 8-8:30 అవుతుంది. అప్పుడు నాకు అనుకోకుండా తెలివి వస్తుంది. నేను ఏదో కొంచెంసేపే పడుకున్నాను కదా అని అనిపిస్తుంది. టైం చూస్తే 8-8:30 అయిపోద్ది. అమ్మో బాబు ఇంత టైం అయిపోయిందని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఎప్పుడన్నా అంతే, ఏదో మనం ఆదమర్చి కొంచెంసేపు లెగిద్దాంలే అని అలారం పడుకున్నామా, ఇంకా అదే సంగతులు గంటన్నర అయితే వదిలిపెట్టేస్తుంది. నేను చాలాసార్లు ఇలా జరిగింది ఆ విషయంలో అయితే కనుకండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగితే కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకైతే మార్నింగ్ ఇంకా 8-8:30 అవుతున్నట్టు ఆ టైంకి అయితే ఇంకా అయిపోయింది, లేచిపోయి తొందరగా ఇంకా ఏం చేస్తానంటే ఇంకా 8 అవుతుందండి టైము. ఇంకా నేను ఫస్ట్ అయితే టీ అయితే పెట్టేసుకున్నానండి. టీ పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. పూరి కోసం అయితే నేను గోధుమ పిండి యూజ్ చేస్తానండి. ఇంక దేనికైనా గోధుమ పిండి యూజ్ చేస్తాను. మా ఇంట్లో మైదా పిండి ఏమి ఉండదండి అసలేనండి. ఇంకైతే టీ మరిగే లోపల అయితే ఇది ఎక్కువసేపు ఏమి నానక్కర్లేదు కదా. పూరికి అయితే ఇంకా నార్మల్గా వేసేసుకోవచ్చు. అదే చపాతీకి అయితే ఎక్కువ టైం అయితే నానబెట్టలేదు కదా అని చెప్పేసి ఇక్కడ టీ మరిగే లోపల ఇదైతే కలిపేసుకుని ఉంచుకున్నానండి. ఎలాగైనా ఆ సండే అయితే వర్క్ ఎక్కువ ఉంటుందండి. ఈ వర్క్లన్నీ చేయబోతే కొంచెం నీరసం వచ్చేది. ఇంకా మా ఆయనగారు అయితే అంతే ఇంతే, ఇలాంటివన్నీ ఏమి అడగరండి. నాకు ఇది కావాలి అది కావాలని అడగరు, నేనే పోయి చేస్తుంటానండి అలాగా. మా ఆయనగారు ఎప్పుడు నన్ను ఇది కావాలి అది కావాలి ఎప్పుడు అడగలు, ఏది పెట్టినా తినేస్తారు. అప్పటికి పెరిగన్నం పెట్టినప్పుడు తింటారు మార్నింగే. అలాంటి అతను నేను ఎప్పుడు నాకు పూరి కావాలి, సండే కావాలి, సండే చికెన్ ఉండకపోయినా కూడా పర్లేదు. మా ఆయనగారికి అయితే ఏదో ఒకటి తింటారు, చారు వేసుకొని తింటారు అనమాట. అలాంటి వ్యక్తి. ఇంకా మా అబ్బాయి కోసం అయితే చికెన్ ఉండాలి. మా అబ్బాయి సండే ఒక్క పూట 2 పూటలు తింటాడు కాబట్టి ఖచ్చితంగా చికెన్. అందులో మా అబ్బాయి చికెన్ అంటే ఇష్టం, మా అమ్మాయి అయితే తిందండి. ఇంకా నేను కూడా పెద్ద ఇష్టం ఉండదు కాబట్టి ఇంకో వారానికి ఒకసారి ఖచ్చితంగా తినాలి కదా అని చెప్పి తింటామండి. అప్పుడప్పుడు మంగళవారం బుధవారం వండుకుంటాం, ఒక్కలు వండుకోవాలనిపించినప్పుడే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈ పూరి పిండి కలిపేసి, ఈ పూరి పిండి ఇంకా దీంతో లాస్ట్ అండి మళ్ళీ గోధుమ పిండి దీంతో లాస్ట్ మళ్ళీ తెప్పించుకోవాలన్నమాట. ఇంకో ప్యాకెట్ మీద అయితే చపాతీ చేయడానికి పైన జల్లగా అది యూజ్ చేసిన అనమాట అండి. ఇంకా మళ్ళీ కొత్త ప్యాకెట్ తెప్పిద్దామని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం తగినంత వాటర్ వేసి బాగా పిసికేసి మొత్తం చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ లోపల కొంచెం టీ అయితే వేడిగా తాగానండి. నేను ఎప్పుడు కొంచెం లైట్గా, అంత వేడిగా పొగలు కక్కేలాగా ఉన్నప్పుడు తాగలేను టీ అయితే. నేను కొంచెం లైట్గా తగ్గినప్పుడు తాగుతానండి. ఇంకా తాగేసి కొంచెం మనసంతగా ఏదో చూసుకుని టీవీలో చూస్తుంటాను, లేదంటే కుదిరితే టీవీ చూస్తాను, లేదంటే వేరే పని ఏమైనా అంట్లు గట్టు ఉంటాయి కదా అయితే తోముకుంటానండి. ఇలా సండే అయితే నార్మల్ కాదు కదా, ఎవరికైనా ఎక్కువ పనే ఉంటుంది. ఉత్తప్పుడు అయితే మార్నింగ్ అయితే ఏదో నాన్ వెజ్ కర్రీస్ ఉండవు కాబట్టి ఏదో ఒకటి చేసుకుని ఉండేస్తాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. తర్వాత అయితే కొంచెం రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. రెస్ట్ అయితే ఏముంటుందండి, మార్నింగ్ అయితే 5:30 వేస్తున్నాను, నైట్ అయితే 12-11:30 అయిపోతుంది. అది కూడా మా అమ్మాయి పడుకున్నాక 12:30 అవుతుంది. మా అమ్మాయి పడుకునే వరకు నేనైతే పడుకోనండి. మా అమ్మాయి నిద్రపోయాక నేను నిద్రపోతాను అనమాట. దానివల్ల అయితే ఏమవుతుందంటే నాకు అసలు నిద్ర సరిపోవట్లేదు, చాలా నీరసం వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ వస్తున్నానంటే నా గొంతుకు నిన్నటిదాకా చాలా రొంపై చేసింది. ఇంక ఇప్పుడైతే కొంచెం తగ్గిందండి. లేకపోతే అసలు నేను మార్నింగ్ లేచేటప్పుడు చాలా గొంతుకంతా కఫం పెట్టేసి వాంతి వచ్చినట్టు అనిపించేసింది. అస్సలు బాగాలేదు నిన్న అంతండి. నేను అసలు మార్నింగ్ అసలు ఏ పని కూడా చేయలేకపోయాను, చాలా ఫీవర్ వచ్చినట్టుంది. ఇప్పుడు ఇవాళ కొంచెం తగ్గిందండి. ఈ లాంగ్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే కనుకండి అలాగ ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా అబ్బాయికి అయితే కనుక సండే ఉంది, ఇంకా గిన్నెలు ఉన్నాయండి. ఇది పక్కన అయితే కనుక టీ మరిగిపోయింది, తాగేసి అయితే గిన్నెలు కొన్ని ఉన్నాయి కూడా తోమేసుకున్నానండి. నైట్ అయితే మ్యాక్సిమం గిన్నెలు అన్నీ తోమేసుకున్నాను. ఇంకా కొన్ని తిన్న తర్వాత ఉంటాయి కదా, అయితే ఇంకా నాకు తోవాలనిపించింది. ఎందుకంటే 10-10:30 అవుతుంది అప్పటికి తినేసినప్పటికే. ఇంకా గిన్నెలు అన్నీ తోముకుంటూ కూర్చొని టైం అయిపోద్దని చెప్పేసి ఇంకా నేను గిన్నెలు తోమేసుకున్న తర్వాత ఈ లోపల అయితే కుళాయి వచ్చిందండి. కుళాయి వస్తే నీళ్ళు పెట్టేసాను. మధ్యలోనే చపాతీ పూరి వేసినప్పుడు మళ్ళీ కుళాయి పెట్టామనుకోండి అటు ఇటు అయిపోద్ది, ఏ పైన పూర్తిగా చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా నీళ్ళు పెట్టేసి బిందె నీళ్ళు ఒకటి తెప్పలు నీళ్ళు పెట్టేసుకొని ఉంచుకున్నానండి. ఇవన్నీ తాగడానికి, వంటలో వేయడానికి అన్నిటికి ఈ గోదావరి వాటర్ అయితే యూజ్ చేస్తామండి. మేము మినరల్ వాటర్ ఇంత ముందు అయితే తొలిలో ఉన్నప్పుడు తాగేవాళ్ళము, ఇప్పుడు తాగట్లేదు అనమాట. మా అబ్బాయి వచ్చి బయట అయితే అక్కడ కుళాయి ఉంది కదా, ఆ కుళాయి దగ్గర అయితే నీళ్ళు వస్తాయండి మాకైతే కనుక. అక్కడ నుంచి చూస్తున్నాడు అలాగా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కుళాయి కట్టమని చెప్పామన్నమాట అండి. నేను లోపలైతే వర్క్ చేస్తానని చెప్పేసి మా అబ్బాయిని కుళాయి అయితే కట్టమన్నాను. కట్టనాకైతే వాడు వెళ్ళాడండి. ఇంకా తర్వాత వచ్చేసి మేము టీ తాగేసి ఆ తర్వాత అంట్లోనే తోమేసుకున్నాకైతే ఇది పూరి చేస్తుంటే ఇంకా మా ఆయనగారు ఇంట్లో ఉన్నారు కదా, కొంచెం వీడియో తీయమని తీసారన్నమాట. లేదా మామూలుగా అయితే మా ఆయనగారు మా అబ్బాయి లేకపోతే నేనే ఏదో విధంగా కష్టాలు పడి ఏదో తీసుకుంటాను. ఇంకా అన్నీ ఇలాగా ఉండలు చుట్టేసుకొని పెట్టుకున్నానండి ఒకటొకటి. ఇంతకుముందు అయితే నేను ప్లేట్ తీసుకొని నేను ఏం చేశాను, పేపర్ అన్నీ సర్దేసుకొని పూరి అయినా చపాతీ అయినా కానీ ఆ పేపర్లు అలా పరిచేసుకొని ఒక కంచం తీసుకొని, నాకైతే ఇంతకుముందు అయితే ఇది ఉండేదండి కర్ర, మామూలుగా ఉల్ప ముక్కలు కోస్తాం కదండి,
ఇంతకు ముందే చెక్క ఉండిదండి. ఆ చెక్క మీద అయితే ఉల్లిపాయ ముక్కలు కోసుకుని దాని మీద నేను చపాతీ చేసుకునేది అనమాట ఇంతకు ముందు వరకు. ఇప్పుడైతే అది 3 ముక్కలు అయిపోయింది. ఇంకా ఉపయోగించడానికి కుదరట్లేదు ఉల్లిపాయ ముక్కలు, కానీ దేనికని పని చేయట్లేదు. అందుకే ఇక్కడైతే నేను ఏం చేస్తానంటే పేపర్లు బాగా పడుచుకుని దాని మీద అయితే కనుక చపాతీలు చేసుకునేదాన్ని. అన్నీ ఒకసారి చేసుకుని ఒకటి తీసుకొని వేసుకునేది అనమాట. కాదు ఇప్పుడైతే శుభ్రంగా ఇదైతే క్లీన్ చేసుకొని చాలా మంది దగ్గర చూశాను చక్కగా గట్టు మీద చేసుకుంటున్నారు. క్లీన్ చేసి నేను అలా చేసుకుంటే తప్పేముందని చెప్పేసి ఇంక నేనైతే ఇది చాలా బాగా వచ్చిందండి. రాయి మీద శుభ్రంగా చాలా నీట్గా వచ్చినాయి. 5 నిమిషాలు కూడా పట్టలేదండి నాకు. తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోయినాయి. అదే చెక్క మీద చేసినప్పుడు ప్లేట్ మీద చేసినప్పుడు బాగా అంటిపోయి మాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా ఇలా అన్నీ ఒకటోటి చేసుకొని పేపర్లో పెట్టేసుకున్నానండి. ఇంకా ఫాస్ట్గా పూరి అయితే వేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, లేదంటే మళ్ళీ ఎక్కువ వేగిపోతే అప్పడంలాగా అయిపోతాయి కదా అని చెప్పేసి నాకు బాగా తెలిసింది ఎలా పూరి అంటే. ఇంతకుముందు ఫస్ట్లో మా అబ్బాయి చిన్నప్పుడు సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు పూరి ఒకసారి వేసానమాట. నేను ఇప్పుడు అదే ఫస్ట్ పూరి వేయడం అయితే కనుక ఇంకా ఎవరిని ఇంకా పూరి అయితే కనుక అప్పుడులో నేను ఫోన్కి యూజ్ చేస్తాను కానీ అంత పెద్దగా కాదు. మాకు అప్పటి నుంచి ఫోన్ మా అబ్బాయి 8 నెలలు అలా ఉన్నప్పుడు మా ఆయనగారు కొన్నారు, కానీ టచ్ ఫోన్ నేను చూసాను కానీ అంత పెద్దగా వంటలు వచ్చేవి కాదు నాకు. నేను పూరి ఏమో ఎక్కువసేపు వేగాలని చెప్పేసి నూనెలో అయితే బాగా ఎర్రగా అయిపోయాను. అది తినడానికి చూస్తే అట్లా అదే ఏమంటారు అప్పడంలా ఇరిగిపోయి అసలు తినడానికి టేస్ట్ పడేది. దాంట్లో దాని తగ్గట్టు ఏమో చపాతీ కర్రీ చేసానమాట అండి. ఇప్పుడైతే పూరి చేస్తాను కానీ వెళ్ళకపోతే అదే ఆయిల్ వేసాను కానీ ఆయిల్ అయితే పూరి చూస్తే పెద్ద అయిపోయింది. అందులో ఆయిల్ని ఇంకా ఏదైతే ఇలాగా దాన్ని ఏమంటారు గిన్నె చూస్తే వెడల్పు తక్కువైపోయింది మాట. దానివల్ల ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఇందులోకి అయితే మార్చానండి. ఇందులోకి మార్చితే అప్పుడైతే బాగానే వచ్చాయి పూరీస్ అయితే కనుకండి. బాగా అయితే ఉబ్బేయలేదు, కానీ ఇంతకుముందు ఒకసారి బాగానే ఉబ్బుతాయి కానీ ఏటో ఒకసారి అసలు ఉబ్బకంటే వస్తుంటాయి అన్నమాట. కానీ టేస్ట్ బాగానే ఉందండి. ఒకసారి బాగా ఉబ్బిపోయి పైకి చాలా బాగా వస్తాయి. ఉబ్బితే నాకు ఇష్టం, కానీ ఈసారి ఎంత ట్రై చేసినా అసలు ఉబ్బలేదు ఎందుకో మరి. ఈ లోపల అయితే మా అత్తయ్య గారిని అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే కోయమన్నారండి. కేజీ చికెన్ అయితే తెమ్మన్నాను. ఎందుకంటే ఇదేంటి ఈ పూరీ కర్రీలోకి తర్వాత వచ్చేసి పూరీలోకి తర్వాత వచ్చేసి చికెన్ బిర్యానీలోకి తెమ్మన్నమాట మా ఆయన గారిని. అసలు మాకు కేజీ అంటే చాలా ఎక్కువైంది. మేము అయితే మ్యాక్సిమం 1/2 కేజీ అంటే ఎక్కువ తినలేము. చికెన్ తింటాం అనుకుంటాం కానీ మరి అంత ఎక్కువ తిన్నాం. 1/2 కేజీ పొద్దునకు సాయంత్రం సరిపోద్ది మాకైతే కనుక. మా ఆయన గారు కానీ ఎవరు కానీ ఎక్కువ తినేము మేము. ఇంకా మా అత్తయ్య గారు అయితే తినడం. ఇంకా అందుకోసం మా అన్నయ్య అబ్బాయి ఉన్నాడు కానీ అబ్బాయి కూడా తినంట రోజు చికెన్. అసలు మామూలుగా హెల్త్ బాగుంటుంది. పచ్చిని చేయాలండి, నాన్ వెజ్ తినకూడదంట. అందుకోసమే తను కూడా తిన్నాడు. ఇంకా మేము ముగ్గురికే కానీ ఇంకా పూరి తింటాం కదా, పూరిలో వేసుకుంటాం కదా అన్నట్టు కేజీ తెప్పించాను, కానీ అదైతే మన్నాడు చాలా అయితే మిగిలిపోయింది. ఇంకా పూరి అయితే వేసాకైతే ఇంకా మా అత్తయ్య గారు అయితే ఉల్లిపాయలు కోస్తున్నారు కదా, చిన్న చిన్న ఉల్లిపాయలు కోస్తారు ఆవిడైతే అండి. అందుకే సండే నాకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు ఒకటి కొంచుకుంటాను అనమాట ఆవిడతో అయితే. అక్కడైతే ఉల్లిపాయలు అయితే వేసాను. కేజీ చికెన్ కాబట్టి మాత్రం ఒక ఉల్లిపాయలు పడతాయి. ఒక 1/2 కేజీ దగ్గరలో ఉంటాయండి. ఇవి అయితే 1/2 కేజీ కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ముక్కలు కోసారు. ఆల్రెడీ చికెన్ అయితే చాలాసార్లు అయితే నేనైతే వీడియో పెట్టాను కదా చూడండి. మీరు ఆల్రెడీ చికెన్ తయారీ విధానం చాలాసార్లు పెట్టాను. ఇక్కడ అయితే అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకొని ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని ఉంచుకున్నాను నేను రెండింటిలోకి. తర్వాత వచ్చేసి ధనియాలు జీలకర్ర చెక్క ఎన్ని వేసుకొని ఇక్కడైతే మిక్సీ కొట్టుకుంటాను. ఇంతకుముందు అయితే పౌడర్లు వేసేదానండి, ఇప్పుడు అయితే వేయట్లేదు అన్నమాట అండి. ఈ టమాటా ముక్కలు అయితే కనుక ఈ పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే బిర్యానీలోకి అండి. టమాటా ముక్కలు ఇందులో కొన్ని బిర్యానీలో కొన్ని మాట అండి. ఇంకా తర్వాత అయితే చికెన్ అయితే నీట్గా కడిగేసుకున్నాను 4-5 సార్లు. ఈ డేట్ చికెన్ ఈసారి అయితే కానీ అన్ని ఇంటికి ఉన్నాయండి. అవి చేయడానికి ఒక అరగంట పట్టింది మాట అండి. అందులో ఎక్కడ చూసినా 4-5 సార్లు కడిగాను, కానీ ఏదో మూల ఇంటికి అయితే తేలుతూనే ఉన్నాయి మాట అండి. పని ఎక్కువ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంటాయి. ఆ పనిలో అంటే ప్రెస్టేజ్ని పెరిగిపోతుంటుంది. నాకైతే నిజంగానే కోపం మొత్తం ఉంటుంది మాట అండి. వర్క్ చూస్తే టైం అయిపోతుందని అప్పటికే 11 అయిపోతుంది. 11 అయితే అవుతుందండి. ఇంకా నేనైతే ఈసారి అయితే చికెన్ అయితే నేను మామూలుగా అది ఏమంటారు బాయిలర్ కాదు ఏమంటారు పారం కూడా తెప్పించుకుందాం అనుకున్నాను. మా ఆయన గారు ఇప్పుడు పారం కూడా తెచ్చి అన్నీ చేయబోతే బోల్ టైం పడుతుంది ఉడకనాక కట్టని, ఎందుకులే మరి ఇది పూరిలో తినాలి కదా అని పక్కన అమ్మే బాయిలర్ తీసుకొచ్చారు తొందరగా వద్దని చెప్పేసి. ఇది చూసారు గిన్నె లోపల ఇలా ఉందనుకోవద్దు, ఎందుకంటే మా అమ్మాయికి చిన్నప్పుడు అయితే వేడి నీళ్ళు గ్యాస్ మీద మరగబెట్టి వాళ్ళం కదని తుల్లో ఉన్నప్పుడు. అప్పుడైతే కనుక మాకైతే గ్యాస్లోనికి అయితే మాకు ఇలాగా అదే అక్కడైతే శుద్ధ వాటర్ అండి అంతని. శుద్ధ వాటర్ వల్ల అయితే కనుక మనకి అడుగు అలా పడేసింది మాట. చాలా మట్టుకు తోమరంగా పోలేదండి. ఆల్రెడీ ఒక 2 సార్లు బిర్యానీ చేసిన అక్కడ కానీ దీంట్లో ఇది ఎక్కువ మంది ఉన్నప్పుడు యూజ్ చేస్తామని, లేదంటే మేము మామూలుగా నేను మా ఆయనగారు మా అబ్బాయి మా అత్తగారు ఉన్నాం, కానీ ఆవిడ కొంచెమే తింటుంది కాబట్టి మేమైతే అందులో అయితే కనుక ఓన్లీ ఇది ఏమంటారు ఇదే ఆ రైస్ కుక్కర్లో మట్టుగా చేసుకుంటామని, లేకపోతే రైస్ కుక్కర్ తప్ప ఇంకేవో ఇంత పెద్ద యూజ్ చేయమంటే ఎవరైనా ఎక్కువ మంది ఉంటాయి. ఇంకా మా అన్నయ్య అబ్బాయి కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి మేము అయితే ఆ పెద్ద అయితే పెట్టాము. ఇంకా తను బిర్యానీ తింటాడండి, చికెన్ కూర తినకపోయినా తన కోసం ప్రత్యేకించి నేను ఏ కూర ఉండలేదు మాట. ఎందుకంటే ఇంకా ఈ వంటలన్నీ చేస్తుంటే గ్యాస్ చూస్తే స్లోగా ఉంటుంది. ఆ గ్యాస్ దగ్గర చాలా సేపు అయితే ఉండిపోవాల్సి వస్తుంది. ఎండ చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా తను ఒక్క పూటే తింటాడు, 2వ పూట కూడా తిండంట. తను 2వ పూట ఎక్కడికో బయటకు వెళ్తాడండి వాళ్ళ ఫ్రెండ్స్తో గట్టా తిన్నాకంటే
జాతరకి ఎక్కడికి వెళ్తాను అక్కడ తింటాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోనే. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఈ ఒక పూట కోసం ఏం కూర వండుతాను అని చెప్పేసి ఉల్లి చట్నీ కూడా చేశాను కదా వేసుకుని తింటాడు చెప్పి ఊరుకున్నాను అనమాట అండి. ఎందుకంటే నాకైతే ఈ బట్టలన్నీ అవ్వబతికే 12:30 దాకా అయిపోయింది. బిర్యానీ లాస్ట్ నెట్గా అయితే 1:02 అయితే అయింది బిర్యానీ చేయబోతుకి అయితే అండి. అది వెంటనే తినలేను బిర్యానీ ఎట్టుగా అంత కష్టపడి చేసాను కదండి. నాకు అసలు టిఫిన్ అయితే తినబుద్ధి కాలేదండి. ఎంతో కష్టపడి చేస్తాను. సండే అసలు తినబుద్ధి కదండి, పళ్ళుతో సరిపోతుంది నాకు. సండే అయితే మార్నింగే లేద్దాం చూసి ఇలా లేట్ లేస్తాను. తర్వాత అయితే ఇంక వంట చేసేటప్పుడు మాత్రం ఇంకా లాస్ట్ అయితే వ్యాచి మసాలా దింపే ముందు 5 నిమిషాల ముందు ఖచ్చితంగా ఈ మసాలా వేస్తాను. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తినాలి టైం అయితే తక్కువ కదా. ఈ లోపల మా అబ్బాయి పచ్చాలని అనుకుంటాడు. ఆకలేస్తుంది అని చెప్పేసి అప్పటికే 11:30 అవుతుంది. మా అబ్బాయిలు అయితే 10 అయినా కానీ ఇంకా ఆకలేస్తుంది అంటాడనమాట. నేను అప్పటికే 10 వేసుకుని తినమంటే తిన్నాడు. నేను పోయి చికెన్ అంటే ఇష్టంగా చికెన్ వేసుకొని తింటా అన్నాడు. అని ఇప్పుడు దాకా వెయిట్ చేసిన అనమాట. సండే ఏదో అనుకుంటాం కానీ చాలా టైం అయితే పడుతుందండి. ఉన్న పనులు అయినా కానీ ఆ రోజు ఎక్కువ అయిపోద్ది వర్క్ అయితే కనుకండి. ఇంక ఈ లోపల అయితే మా అత్తయ్య గారు ఉల్లిప మొక్కలు కోసారు. మా ఆయనగారు అయితే కొంచెం ఇల్లు తుడిచారండి. నాకు కొంచెం అదే ఈ పనులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి మా ఆయనగారు అయితే ఇల్లు క్లీన్ చేశారు. నాకు ఆ ఒక విషయంలో పని చేస్తారన్నమాట. ఇంకా మా ఆయనగారు అయితే ఒకసారి నాకు నేర్చుకుంటే ఇల్లు అయితే తుడుతారండి. బండి సౌండ్లు గట్ట వస్తున్నాయని ఏమనుకోద్దండి. ఎందుకంటే కొంచెం రోడ్డు కదా అప్పుడప్పుడు వస్తుంటాయి సౌండ్లు గట్టని. ఇంకా తర్వాత కూర దగ్గరికి అయిపోయి ఆపేసాను. తర్వాత అయితే బిర్యానీ పెట్టేస్తాను. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఏదో వర్షాకాలం ఎండాకాలం అంతా వర్షాలు కురిసి వర్షాకాలం అంతా ఎండలు కాసినట్టుంది. ఇప్పుడైతే ఇంక ఇది కూడా తాలింపు వేసాక వాటర్ వేసాక స్నానం చేసి వచ్చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. చాలా గుమ్మాయింపుగా ఉంది, అసలు ఉండలేకపోతుంది అనమాట. ఇక చిరాకుగా అనిపించిందండి. ఇంకా మార్నింగ్ నుంచి పనులు కూడా సరిపోయినాయి. ఇంకా తర్వాత అయితే బిర్యానీ వండేసాను. ఇక్కడైతే బియ్యం కడిగేసి నానబెట్టేసుకున్నానండి. ఇవైతే కరెక్ట్గా మా అందరి కోసం 6 కప్పులు వేసానండి. 6 కప్పులకు 12 కప్పులు అయితే వాటర్ వేసాను. కరెక్ట్గా పొడిగా వస్తాయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను బిర్యానీ చాలాసార్లు చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ మాత్రం 3-4 సార్లు చేశానండి. దమ్ బిర్యానీ ఎక్కువ చేయమండి. ఒకసారి బాగానే వస్తుంది, ఒకసారి చప్పగా వచ్చినట్టు ఉంటుంది. అందుకే మా ఆయనగారు దమ్ బిర్యానీ ఎక్కువ ఇష్టపడరు. ఇలాగ చికెన్ కర్రీ వేసి తర్వాత కూర వండేసామంటారు బాగుంటుందని చెప్పేసి చికెన్ కర్రీ కింద బిర్యానీ కింద చేసామంటారు అనమాట. ఎప్పుడన్నా ఇంకా వాటర్ అయితే ఇలా మరిగి వాటర్ వేసాకైతే 12 కప్పులు వేసాకైతే అండి ఉప్పు అయితే వేస్తాను. ఉప్పు వేసి చూసుకున్న తర్వాత అయితే ఇంకా అసలు పొంగాక అప్పుడైతే కనుక నేను బియ్యం వేస్తాను అనమాట అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే కనుక ఇంకా మా ఆయనగారు మా అందరూ టిఫిన్ తింటున్నారు. ఇంకా నేను కూడా నేను ఇంకా తినలేదని అప్పుడు 11:30 అయిపోతుంది. ఇంకా మా ఆయనగారు స్నానం చేస్తారు. బయటకి అయితే వెళ్ళాలని అనుకున్నారు అన్నమాట. సినిమా చూస్తున్నారు అన్నమాట వీళ్ళు అందరూ కలిసి అండి. ఇంకా మధ్య తెలుసు జీన్ ప్యాంట్ వేసుకుంది జారిపోతుందట. అందరూ స్నానాలు అయిపోయినాయి. ఈవిడ గారు ఎగిరి గంతి అతను చూసారా, అదిగో ప్యాంటు పైకి ఎత్తుకుంటున్నమాట. జారిపోతుందట ప్యాంటు పైకి ఎత్తుకుంటున్నమాట అండి. ఇంకా నేను మిగతా ఏముంది బిర్యానీ అయిపోతుంది. ఇంకా నేను స్నానం కూడా చేసి వచ్చేసానండి. ఈ తర్వాత అయితే బిర్యానీ నేను తిన్నాను కానీ ఆ తర్వాత అయితే నేను తిన్నాను కానివ్వండి పూరి అసలు తినబుద్ధి కాలేదు. ఇందులోకి ఈ పళ్ళు ఒకటి ఈ పళ్ళు మధ్యలోనైతే మళ్ళీ వచ్చి బిర్యానీ వాటర్ మరుగుతుంది కదా అని చెప్పేసి అది వేసాను. పూరి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా స్నానం చేసి వచ్చాను. ఇంకా బయటకు వెళ్ళాలైతే ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అనుకున్నాం. ఈరోజు మా ఆయనగారికి అయితే ఫస్ట్ టైం అయితే సండే సెలవు వచ్చిందండి. ఇంకైతే బయటకు శిఖారు కాదు మామయ్య గారింటికి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడికి వచ్చి 2-3 నెలలు అవుతుంది కానీ మామయ్య గారింటికి అయితే మేము వెళ్ళలేదండి. అందుకే మామయ్య గారింటికి వెళ్దాం కదా అని చెప్పేసి నేనైతే ఇంకా మామయ్య గారికి ఇంటికి తీసుకెళ్దాము. 7 గంటలు లేసి ఇంకా బిర్యానీ చేసి 11 గంటలకల్లా తిరిగేస్తారు మామయ్య గారు అని చెప్పేసి అనుకొని చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా మా మామయ్య గారు వద్దమ్మా నేనే చికెన్ వండుకున్నాను నాకు వద్దని చెప్పారు. ఇంకా నా కోసం తేవద్దు మీరు రావాలనుకున్న మామూలుగా రండి నెక్స్ట్ ఎప్పుడైనా తెద్దరుగానే అన్నారని చెప్పేసి నేనైతే ఇంకా మా కోసం వండుకున్నామండి. మామయ్య గారు అయితే బాయిలో తినరు, పార కూడా ఒకటి తింటారండి. అందుకని ఇంకా మామయ్య గారి కోసం అయితే ఇంకా పారం కూడా తిప్పిద్దాం అనుకుని ఇంకా నైట్ అడిగితే నైట్ అయితే వద్దండి సరిగా నేను తినేది మాట ఒకటి తిన్నానా ఇంకోటి అయితే ఇలా వదిలేసాను అనమాట అండి. ఏటో కానీ పూరి తిన్నాం కానీ అసలు ఆ టైం 11:30-12 అవుతుంది అప్పుడు తిన్నాను నేనైతే కనుకండి. ఈ పూరి ఒకటి మా అత్తయ్య గారి కోసం ఉంచాను. మా అత్తయ్య గారు మరీ దారుణం అండి తిని సెలవంటే వెళ్ళడం మానేసి 12 గంటలు 12:30కి వచ్చి అప్పుడు తిందండి ఆవిడైతే కనుకండి. బిర్యానీ చూసారు పొడి ఆడితే బెలేగా ఉందన్నమాట. ఇంకా ఆవిడ వచ్చేసాక అయితే ఇంకా నేను ఈ తిన్నాను కానీ అన్నం అసలు తినబుద్ధి కాలేదండి. కడుపు అంతా బిగిసిపోయినట్టు అలా ఆయిల్ ఫుడ్డే తినకూడదు. నార్మల్గా అయితే మేము పెద్ద తినమండి. ఇలా పూరీలు గట్టివి ఎక్కువగా తినము. ఎప్పుడో ఒక 2 నెలలకు 3 నెలలకు ఎప్పుడో తినాలనిపిస్తే బయటని తెప్పించుకొని తింటాం, లేదంటే అప్పుడప్పుడు ఇంట్లో వేసుకొని తింటాం కానివ్వండి. అస్సలు తినబుద్ధి కాదు. ఇంకా కష్టపడి ఆ తిన్నందుకు అన్నం కూడా తినబుద్ధి కాలేదండి. ఇంకా అప్పటికే 3 అయిపోతుందని చెప్పేసి కష్టపడి ఏదో ఒక ముద్ద తిందాం కదా మళ్ళీ వండుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ తినకపోయాక ఎల్లుండి మార్నింగ్ ఉండదు పాడైపోతే పైగా మేము సోమవారం పూట తినాం కదా అని చెప్పేసి ఇంకా అనుకున్నాను అనమాట. అనుకొని తిన ఈ లోపల వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకున్నాను. కొంచెం అన్నం అయితే అరగలేదు అసలు అది ఆ టిఫిన్ అయితే అస్సలు అరగలేదండి నాకు తిన్నాను కానివ్వండి. కడుపు అంతా నిండుగా బిగిసి
పెట్టుకొని మా ఆయన గారు కూడా బయట భోజనంకి వెళ్ళారండి, కార్యక్రమానికి వెళ్ళారన్నమాట పెద్ద కార్యానికి. ఇంకా అతను అక్కడికి వెళ్ళారు కదా, ఇక్కడైతే తినలేదు, ఇదైతే మాకు ఎక్కువైపోయింది. ఇంకేం చేస్తాం. ఇంకా తర్వాత మా ఆయన గారు మా ఆయన కూడా అదే మాట అన్నారు, నాకు అసలు అరగలేదు, చాలా అదే ఆయిల్ ఫుడ్ వల్ల అయితే అంటే మా ఆయన గారు కూడా 2 గంటలకి తిన్నారంట, అతను వెళ్ళడం వల్ల 12 గంటలకి 12:30కి వెళ్ళారు. కానండి నాకు అప్పుడు వెళ్ళినా కూడా అన్నం అరగలేదు. ఇంకా మా అత్తయ్య గారు 3 అవుతుంది, ఇంకా పాపం ఆవిడ తినాలి కదా అని చెప్పేసి ఆవిడ కూడా వద్దంటారు, ఆవిడ 12:30కే తిందండి. ఇంక ఇంత టైం ఈ పూరీలు ఎన్ని ఎట్టుకుంటాం కదా, తింటే 8, 9 లోపల తినేయాలండి, అప్పటికన్నా అరుగుతుంది, ఆయిల్ ఫుడ్ ఏదన్నా గమ్మున అరగదు కదా. పైగా పూరి అందులో పైగా చికెన్ కర్రీ వేసుకున్నాము, చాలా హెవీ అయిపోయిందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా 3 అవుతుంది, ఇంకా ఎప్పుడు తింటాం వల్ల మళ్ళీ మామయ్య గంటకి వెళ్ళాలి కదా అని చెప్పేసి 3 గంటలకి అయితే స్టార్ట్ చేసామాట. నేను మా అత్తయ్య గారు బయట మా అబ్బాయి మా అన్నయ్యల అబ్బాయి మా అబ్బాయి మా అన్నయ్యల అబ్బాయి తింటున్నారు అనమాట అండి, భోజనం అయితే కనుకండి. ఇంకా తినేసాక ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి మామయ్య గంటకి వెళ్తాం. ఇలాగ ఉందన్నమాట, సండే వరకు అయితే ఇలాగ ఉంటుంది. అన్ని సండే స్పెషల్ చెట్టుకుంటాం కానీ ఎక్కువ పని అయితే ఉంటుంది. తర్వాత కూడా నాకు ఏం రెస్ట్ లేదండి, నాకు అసలు నిద్ర పట్టి అదే కొంచెం నడుము వాళ్తామని నడుము వాల్చి బుద్ధి వేసి కాదు, ఏదైనా పని ఉందనుకో ఆ పని అవ్వేదాకా నాకు మనసు అంత ఉండదండి. ఇంకా మామయ్య గంటకి వెళ్ళాలి, ఇప్పుడు పడుకుంటే ఎలాగా రెడీ అవ్వాలి, ఎలా ఉంటే మనసు అలాగే అనిపించింది అన్నమాట. ఇంకా అసలు రెస్ట్ తీసుకోలేదు. తర్వాత వచ్చేసి ఇంకా లోపల అయితే కరెక్ట్గా తినేసాము. అరగంట అవుతుంది, మా ఆయన గారు ఫోన్ చేసి వస్తున్నాను అన్నారు. కరెక్ట్గా 4 గంటలకు వచ్చారండి. వస్తే ఈ లోపల నేను రెడీ అయ్యి అద్దితల్లికి అయితే మళ్ళీ వేరే డ్రెస్ వేసి మళ్ళీ రెడీ చేశాను, బొట్టు కట్టుకు పెట్టేసి. ఇంకా మామయ్య గంటకి వెళ్తున్నాం కదా అని చెప్పేసి చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నామండి. అస్సలు మామయ్య గంటకి వెళ్ళాం కానీ చాలా అదే అవన్నీ ఉన్నాయండి అక్కడైతే కనుక. ఏంటి తుప్పలు అవన్నీ బలిసిపోయి బాగా అయితే కనుకండి, తుప్పలు అయిన బరిసిపోయి ముఖ్యంగా గోండకి అయితే వెళ్తున్నాం. ఆషాఢ మాసం అయితే పోదాం, ఒకసారి గోండకి ఎత్తుకుందాం కదా అని చెప్పేసి వెళ్ళామండి. పెళ్ళి అయిన తర్వాత అసలు ఎప్పుడు ఒకసారి ఎట్టుకున్నట్టున్నాను అంతే అండి. ఇంకా మామిగంటలో పెద్ద చెట్టు ఉంది కదా అని బయలుదేరమాట అండి. అక్కడికి వెళ్ళాక చూస్తే అస్సలు ఇంకా అదే ఏంటంటే అసలు తుప్పలు దోమలు ఇల్లు ఎలాగని విపరీతమైన దోమలు అస్సలు తట్టుకోలేకపోయామంటే, అన్ని దోమలు అన్ని తెక్కుట్టేసిండి ఎలాగని. ఇదైతే మామయ్య గంటకి వెళ్ళిన వీడియో అయితే వేరేగా వస్తుంది త్వరలోనే అయితే కనుకండి, ఇది పెట్టిన తర్వాత పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ లోపల నా వీడియోస్ కోసం అయితే డైలీ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, పక్కన బెల్ గంట కొట్టండి మర్చిపోద్దు. ఓకే బాయ్.